అంశం ఏంటంటే నా సన్నిధిని నిలిచి ఉండవలెనో అని దేవుడు ఆనాడు తన సేవకుడైన మోషేతో చెప్పిన మాటలు అదే దేవుడు ఈరోజు నా ద్వారా మీ అందరితో చెప్పేటువంటి దేవుని మాటలు. దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలట మనం. అంటే దాని ఉద్దేశం ఏంటి నిలిచి ఉండటం అంటే, ఇక పని అంతా మానేసి, తిండి తెప్పలు మాని, పనులన్నీ మాని, ఉద్యోగం మాని, వ్యాపారం మాని, పనులు మాని, చదువు మాని ప్రభు సన్నిధిలో ఉండటమా? కాదు. మరి దేవుని సమయంలో దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. దేవుని సమయంలో దేవుని సన్నిధిలో అప్పుడు నిలిచి ఉండాలి. లేకపోతే మీకు అన్ని డౌట్లు వస్తాయి, నాకు తెలుసు. నిలిచి ఉండాలంటే అయ్యగారు 17 ఉంటే మరి మా కడుపులోకి ఆనించి వస్తుంది, ఎవరు వండి పెడతారు, ఎవరు తెచ్చి పెడతారు? ఇదే కదా మనకు వచ్చే ప్రశ్నలు. దానికి కూడా దేవుడు వివరణ ఇస్తున్నాడు. నిలిచి ఉండటం అంటే దేవుడు నీకు ఇచ్చిన సమయంలో ఆ దేవుని సన్నిధిలో ప్రారంభం నుంచి ముగింపు వరకు నిలిచి ఉండాలి. ఎందుకు నిలిచి ఉండాలి? ఇవన్నీ మనం నేర్చుకోబోతున్నాం. చాలామంది ఏం చేస్తారంటే వచ్చి వెళతారండి. ఏంటి, ఆదివారం కాబట్టి కాసేపు కూర్చొని ఇక్కడ మనం నేర్చుకోవాలి. ప్రభు సన్నిధిలో గడపాలని ముందుగా నేర్చుకోవాలి. ఏం చేయాలంటే ప్రభు యొక్క సన్నిధిలో నిలిచి ఉండాలి. పరిశుద్ధ గ్రంథము నుంచి నిర్గమకాండం 34వ అధ్యాయం 2వ వచనం. నిర్గమకాండం 34వ అధ్యాయం 2వ వచనం. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెనో. ఉదయమున నీవు సిద్ధపడి, మధ్యాహ్నం రాళ్ళ తర్వాత ఏమన్నాడు తెలుసా? ఉదయమున నీవు సిద్ధపడి ఉదయమునే సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరమున నిలిచి ఉండాలి. ఈ మాట చాలా విలువైనటువంటి మాట. ఉదయాన్నే కొండ మీద నిలవాలటండి. అంటే మోషే దేవుడు రాకమునుపు ఆ సీనాయి కొండ మీద నిలిచి ఉండాలి. దేవుడు వచ్చాక రావటం కాదు. ఉదయమున నీవు సీనాయి కొండ మీద నిలిచి ఉండాలి. ఉదయం నిలిచి ఉండాలంటే ఎన్నింటికి నిద్ర లేవాలి చెప్పండి? ఎన్ని గంటల నిద్ర లేవాలి చెప్పండి? ఉదయం అంటే ఎన్ని గంటలకు అనుకోవచ్చు? ఉదయం అంటే మనం ఎన్ని గంటలకు అనుకుంటాం? ఉదయం అంటే సరే 5 వేసుకుందాం, 4 గంటలు తెల్లారుజామున అంటాం మన భాషలో. ఎందుకంటే చీకటి పడిద్ది కాబట్టి అది తెల్లారుజామున అయ్యారు అంటారు. సరే కాదు, 6 అనుకుందా. ఉదయం 6 గంటలకు అనుకుందా. నువ్వు 6 గంటల కల్లా ఎక్కడ ఉండాలట? మోషే సీనాయి కొండ మీద ఉండాలట. సీనాయి కొండ ఆయన ఇంట్లో ఉందా? మోషే గారి ఇంట్లో ఎక్కడుంది? దూరంగానే ఉంటుంది కొండ. ఇప్పుడు ఈ కొండ దగ్గరికి వెళ్ళాలంటే ఉదయమనే లేవాలి, ఉదయమనే కొండ దగ్గరికి రావాలి. ఎన్ని గంటలకు నిద్ర లేస్తే అప్పుడు లేచి తను సిద్ధపడి కొండ ఎక్కటం అంటే ఒకసారి ఆలోచించండి. కొండ ఎక్కటం అనేది సామాన్యమైన విషయమా? నడుచుకుంటూ, మెట్లు ఉన్నాయో లేదో తెలియదు, చెట్లు, భయంకరమైనటువంటి విష జంతువులు, పురుగులు, పాములు ఇవన్నీ ఉండొచ్చు. ఇవన్నిటిని నువ్వు జయించి కొండ ఎక్కి అక్కడ నా సన్నిధి ఉంటుంది, అక్కడ నిలబడమన్నాడు దేవుడు. కొండ ఎక్కటం అంటే చాలా కష్టం. ఎక్కి వెళ్ళి ఉదయాన్నే సీనాయి కొండ మీద ఇక్కడ ఏమంటున్నాడు? సీనాయి కొండ ఎక్కి ఉండాలని దేవుని ఆజ్ఞ. అయితే నిలిచి ఉండాలట.
నా సన్నిధిని నిలిచి ఉండు అని మోషేకి దేవుడు చెప్పాడు. అటువంటి మాటలు మోషే విన్నాడండి. వినటం మాత్రమే కాదు, దాన్ని పాటించాడు కూడా. ఉదయం వెళ్ళమంటే ఉదయమే వెళ్ళాడు, పనులన్నీ ముగించుకొని. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, మనల్ని అడిగే ప్రశ్న ఏమని అడుగుతున్నాడు? నువ్వు ఎప్పుడొచ్చావు నా సన్నిధికి నిలిచి ఉండటానికి? ఉదయం అంటే ఉదయమే వచ్చావా? నేను మీకు ఇచ్చిన సమయం, ఓ జేజిఎం సంఘమా, నేను మీకు ఇచ్చిన సమయం, మీకు అనుకూలమైన సమయం ఉదయం 9 గంటలు, రాత్రి 9 గంటలు కాదు. నేను మీకు ఇచ్చిన సమయం ఉదయం 9 గంటలు. వచ్చారా? ఎక్కి రావాలి అంటే కొండ ఎక్కి ఆనాడు మోషే వెళ్ళి నేను చెప్పిన సమయానికి వచ్చి నా సన్నిధిలో నిలిచాడు. మరి మీరు ఏది ఎక్కకుండానే నడుచుకుంటూ కూడా నా సన్నిధిలోకి వచ్చి నిలవలేకపోతున్నారు. మీరు నిలవాలి. నా సన్నిధి నిలిచి ఉంటే ఏం జరిగిద్దో అని దేవుడు చెప్తున్నాడు. దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉండాలండి. నిలిచి ఉంటే జరిగే కార్యాలు ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దేవుని సన్నిధి నిలిచి ఉంటే దేవుడు చేసే గొప్ప కార్యం మొదటిగా ఏమిటంటే, దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని మనం నిలిచి ఉంటే దేవుని వాక్యాన్ని లేక వినాలి, లేక పట్టుకోవాలి. వింటే మనం మర్చిపోతాం, పట్టుకుంటే అది మన దగ్గర నుంచి పోదు. దేవుని సన్నిధిని నిలిచి ఉంటే దేవుడిచ్చే మేలు ఏంటంటే దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి. దేవుని సన్నిధిని మనం నిలిచి ఉంటే దేవుడే ఆయన వాక్యాన్ని మనకిస్తాడు. నిలిచి ఉంటేనే దేవుడు ఇస్తాడండి వాక్యం. నిలిచి ఉండకపోతే దేవుడు వాక్యం మనకి ఇవ్వలేడు. దేవుడు అన్నాడు మోషే నిలిచి ఉన్నాడు. దేవుని వాక్యము లేక ఆ వాక్కు మోషేకి దేవుడిచ్చాడు. చూద్దాం ఆ మాటలు పరిశుద్ధ గ్రంథం నుంచి. నిర్గమకాండం 34:29. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనముల గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. చాలండి. అంటే శాసనము గల ఆ 2 పలకలు, ఆ పలకల మీద ఏమున్నాయి? దేవుని వాక్యం ఉందండి. ఏంటి ఆ వాక్యం? 10 ఆజ్ఞలు. ఇది రెండోసారి దేవుడిచ్చిన వాక్కులు, పలకలు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా వినాలి. మొదటిసారి దేవుడు ఆయన స్వయంగా ఆయన చేతులతో బండల మీద ఆయన వాక్కులు చెక్కి ఆ బండ మీద 2 పలకలు తయారు చేసి ఆ పలకలు తెచ్చి మోషే చేతిలో పెడితే మోషే ఏం చేశాడు తెలుసా? ఆ పలకలు తీసుకొని కిందకు వచ్చాడట. కొండ కిందకి వచ్చేసరికి ఇశ్రాయేలు జనాంగం ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ ఒక దూడను తయారు చేసుకొని ఇదే మా దేవుడు దేవత అని చెప్పి దూడకు దండం పెడుతున్నారట. మోషే కోపం వచ్చింది. కోపం వచ్చి ఆ పలకలు తీసుకొచ్చి టపివని కింద పడేశాడు. ఏ పలకలు? దేవుని ఆజ్ఞ గల పలకలండి. ఒక మాట మీరు నాకు సూటిగా సమాధానం చెప్పాలి. మోషే ఆ పలకలు పగలగొట్టడానికి కారణం ఎవరు? ఆలోచించాలి. ఎవరు చెప్పండి? మోషే కోపం రావటానికి కారణం ఎవరు? ఇశ్రాయేలు ప్రజలే కదా. ఇంత కోపం వచ్చిందట. ఎందుకు? 40 రోజులు 40 రాత్రులు 40 పగల్లో మీకోసం నేను సీనాయి పర్వతం మీద కొండ మీద దేవునితో గడిపి రాత్రి లేక పగలు లేక అన్నపానాలు మాని ఆయన సన్నిధిలో నిలిచి మీకోసం దేవుని యొక్క ఆజ్ఞను తీసుకొని వస్తే మీరు 40 రోజులు ఉండలేకపోతున్నారు. 40 రాత్రులు 40 పగల కింద ఉండలేక మీరు ఒక బంగారం, మీ దగ్గర ఉన్న బంగారం ఉందని చెప్పి మొత్తం దాన్ని పొదిగించి దూడను తయారు చేసుకుని
ఇదిగో ఐగుప్తు దేశం నడిపించింది నీవే అని చెప్పి దూడక దండం పెడతారని మోషేకు కోపం వచ్చిందట. 2 పలకలు పగలగొట్టాడు, ఇసురేసి కింద వేసాడట. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, మీ ఇంట్లో కోపం రేపుతున్నారా? కారణం ఏదైనా కావచ్చు. ఆ కోపం రేపే పనులు, అపవాది మనకు కలిగించే పనులు. చాలామంది అంటారు, మా ఆయన నన్ను కొట్టిండండి. కొట్టక ఏం చేస్తారు చెప్పండి? ఏమ్మా, కొట్టక ఏం చేస్తారు? ఏం చేస్తున్నావు? నువ్వు కోపం రేపుతున్నావు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. నీ భర్త పట్టించుకోకపోవచ్చు, వాడు పనికిమాలి ఆయన కావచ్చు. నువ్వు ఒక జ్ఞానం ఉండాలిగా, నువ్వు జ్ఞానవంతుడిగా ఉండాలి కదా. మోషేకు బాగా కోపం తెచ్చిపెట్టారండి. కోపం తెచ్చిపెడితే కోపంతో 2 పలకలు పగలగొట్టేశాడు. ఇప్పుడు పలకలు పగలగొట్టింది మోషే. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి. పలకలు పగలగొట్టింది మోషే. పలకల తయారు మళ్ళీ ఎవరు చేయాలి? మోషేనే తయారు చేయాలి. కారణం, ఇశ్రాయేలీయులు కోపంతో పలకలు పగలగొట్టినప్పటికీ దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు. చూద్దాం మీకు ఆ మాట అర్థం కావటానికి. 34వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 పలకలను చెక్కుమో. ఎవరు చెక్కాలంట? నువ్వే పగలగొట్టింది మోషే, నువ్వే చెక్కాలి. నేను చెక్కి ఇచ్చిన పలకలు నువ్వు పగలగొట్టావు. అయితే తిరిగి ఆ పలకలు నువ్వు తయారు చేస్తే ఆ పలకల మీద నా వాక్కులను నేను తిరిగి రాస్తాను. ఎంత అద్భుతమైనటువంటి మాటలు. చెక్కుము. మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యములను నేను ఈ పలకల మీద రాసేదను. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి. దేవుని పనికి ఏది నష్టం చేసినా, నేను నష్టం చేస్తే నేనే దాన్ని సమకూర్చి పెట్టాలి. మీరు నష్టం చేస్తే మీరే సమకూర్చి పెట్టాలి. ఏం ప్రభువా, నేను ఒక చిన్న పలకే కదా, మళ్ళీ మీరు చెక్కలేరా? నేను చెక్కను. నీకు ఒక సత్యం నేర్పించాలి. వాళ్ళు నిన్ను రెచ్చగొట్టారని నీవు నా పలకలు పగలగొడతావా? నేను ఇచ్చినటువంటి పరిశుద్ధ వాక్కులు, పవిత్రమైన పలకలు నువ్వు పగలగొడతావా? నేను ఎంత విలువగా దాన్ని ఇచ్చాను నీకు తెలియాలి. ఆ పలకల మీద ఉన్న వాక్కులు ఎంత బలమైనయో మీకు తెలియాలి. పలకలు పోతాయి, కానీ అందులో ఉన్న వాక్కులు మాత్రం నా వాక్కులు పవిత్రమైన వాక్కులో. దాన్ని నీవు రాయలేవు, కాదు నేనే రాస్తా. నువ్వు మాత్రం తయారు చేయాలి. పలకలు ఈరోజు గమనించాలి. పరిశుద్ధ గ్రంథం, దీన్ని చాలా జాగ్రత్తగా చూడాలండి మనం. ఇది పలకలు అయితే లోపల ఉన్న వాక్కులు దేవుడు రాయించిన దేవుని మాటలు. ఈ దేవుని మాటలు చాలామంది పలకలు బైబిల్ని ఎట్లా చేస్తారంటే చక్కగా కాళ్ళు దాటి వెళ్తారు. ఇంకా మీకు ఒక మాట చెప్తా వినండి. ఈ పలకల మీద, ఈ దేవుని వాక్యం మీద ఎట్టి పరిస్థితుల్లో చెమట తూడ్చుకునే కర్చీపు కానీ, చెమట అంటినటువంటి సెల్ ఫోన్లు కానీ, ఏదైనా ఈ వాక్కుల్లో మనం పెట్టకూడదు. చాలాసార్లు మనకు తెలియక చేస్తాం వాస్తవంగా. చాలామంది ఏం చేస్తామంటే, ఒక్కొక్కసారి చేతిలో బైబిల్ ఉంటుంది, మరొక చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది. ఈ సెల్ ఫోన్ ఎక్కడ పెడతారో తెలుసా? ఇక్కడ పెట్టి ఇట్లా పట్టుకుంటారు. అంటే ఇప్పుడు ఏది గొప్పది? సెల్ ఫోన్ గొప్పదా, బైబిల్ గొప్పదా? అంటే మనం తెలియజేసే పనుల గురించి దేవుడు చెప్తున్నాడు, వినాలి. మరి ఫోన్ ఎక్కడ పెట్టుకోవాలయ్యా? కిందకు బెడండి. పట్టుకోవటానికి అవకాశం కింద పెట్టండి. అంటే పైన దేవుని వాక్యమే ఉండాలి, విలువైన దేవుని వాక్యం ఉండాలి. డబ్బులైనా కానీ ఆ డబ్బులు చేతిలో ఉన్న కింద పడేయండి. ఎందుకు తెలుసా? ఈ సెల్ ఫోన్ కొనుక్కోవటానికి, డబ్బులు సంపాదించటానికి, ఆరోగ్యంగా ఉండటానికి ఇదే మనకు కారణము.
ఇందులో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యము. ఇది కారణం. చాలామంది అంటారు, గలతీ రాసిన పత్రికలు ఉంటుంది, ధర్మశాస్త్రం కేవలం ఒక పుస్తకం అండి, దానికి మనం అంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు, దానికి మనం అంత విలువ ఇవ్వవలసిన అవసరం లేదు అన్నప్పుడు వాస్తవమే. ఇది పుస్తకమే, నేను కాదంటలా. ఇప్పుడు మన శరీరం ఏంటిది? మట్టేగా, అవునా కాదా? ఈ మట్టి శరీరానికి ఇంత అవసరం అంటారా? మట్టిలో పోయేదేగా. దీనికి ఇన్ని డ్రెస్సులు అవసరం అంటారా? ఈ శరీరానికి ఇంత శుభ్రంగా ఉంచుకుంటున్నాం, ఇంత నీట్గా ఉంచుతున్నాం. ఈ శరీరాన్ని పెంచి పోషించే దేవుని వాక్యం మాత్రం, పరిశుద్ధ గ్రంథం మాత్రం అట్లా దీనికి దండం పెట్టమని చెప్పటం, పూజించమని చెప్పటం. అందులో ఉన్న దేవుని విలువైన మాటలు కాబట్టి విలువగా చూడాలి. ఇది పుస్తకమేనే కాదంటారు, పేపర్లే, కానీ ఇందులో ఉన్న దేవుని మాటలు విలువైనవి. ఆ దేవుని విలువైన మాటలను మనం విలువగా చూడాలంటే ఈ పుస్తకాన్ని కాపాడుకోవాలి. అందుకే దేవుడు మోషేకి ఏం చెప్పాడు? నువ్వే తయారు చేయి పలక నువ్వు తయారు చేస్తే అందులో నా వాక్కులు నేను రాసి పెడతా, నా వాక్కులు నన్ను నీకు అందిస్తా. దేవుని వాక్కులు చేత పట్టుకొని రావటానికి మోషే ఏం చేశాడు తెలుసా? దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడండి. ఈరోజు మనం దేవుని సన్నిధిలో నిలబడగలిగితే, నిలిచి ఉంటే, దేవుడు ఆయన వాక్కులతో మనల్ని బలపరుస్తాడు. ఆ వాక్యము, దేవుని మాటలు, ఈ వాక్యం మన దగ్గర ఉంటే ఏం జరిగిద్దో తెలుసా? వాక్యం మన దగ్గర ఉంటే ఏం జరిగిద్దో చూద్దాం. 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. అర్థమైందండి? మోషే 40 రాత్రులు 40 పగళ్ళు సీనాయి పర్వతం మీద ఉన్నాడు అంటే దానికి కారణం దేవుని వాక్యం బ్రతికించింది. ఎవరిని? మోషేని. ఎప్పుడు నిలిచి ఉన్నాడు? ఎక్కడ? దేవుని సన్నిధిలో, యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్నాడు. అటు ఇటు తిరగల. ఒక్కసారి దేవుని మందిరంలోకి మనం అడుగు పెట్టామంటే, చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అది ముగించే వరకు మనం బయట అడుగులు వేయకూడదు. లోపలికి రావటానికి ముందే ఏం చేయాలి తెలుసా? సిద్ధపడి రావాలి. దేవుని సన్నిధిలో సిద్ధము కలిగి రావాలి. ఎందుకు తెలుసా? దేవుని వాక్యం, మనం దేవుని సన్నిధిలో నిలిచి ఉంటే దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. ఇంతకీ వాక్యం అంటే ఎవరు? దేవుడే. మీకు అర్థమవుతుంది కదండి? దేవుణ్ణి పట్టుకొని మోషే కిందకు వస్తున్నాడట. ఎక్కడి నుంచి? ఆ సీనాయి కొండ మీద ఉండి. ఎప్పటి వరకు ఉన్నాడు తెలుసా? దేవుని వాక్కు ఆయన చేతులకు వచ్చే వరకు వేచి ఉన్నాడు, నిలిచి ఉన్నాడు. ఇప్పుడు మోషేకి దేవుడు వాక్యం ఇచ్చాడు. ఈ వాక్యాన్ని తీసుకుని మోషే ఎక్కడికి వస్తున్నాడు తెలుసా? కొండ కిందకు వస్తున్నాడు. ఎందుకు కొండ కిందకు వస్తున్నాడు? కొండ కింద తన ప్రజలున్నారు. ఆ వాక్యాన్ని తన ప్రజలకు అందించాలి. ఆ ప్రజలకు ఉన్న బాధలు తొలగిపోవాలి. అక్కడ అదే రాస్తున్నాడు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఎంత మాటలండి! వాక్యం ఒకటి బ్రతికిస్తుందంట, రెండోది నెమ్మదిని కలిగిస్తుంది. అంటే ఈ నెమ్మదిగా ఉన్నప్పుడు, వాక్యం ఉన్నప్పుడు మన కోపాలు రావా? వస్తాయి. వస్తే ఏం జరిగింది? మోషేకి దేవుడు పనిష్మెంట్ వేశాడు. మన కోపం వచ్చిన పనిష్మెంటే. కోప్పడి తప్పు చేస్తే, పొరపాటు చేస్తే ఖచ్చితంగా దేవుడు పనిష్మెంట్ ఇవ్వకుండా విడిచిపెట్టడాన్ని. కోపతాపాలు వస్తాయి. వచ్చిన ఆ కష్టాన్ని దగ్గర, కోపాన్ని దగ్గర పనిష్మెంట్ దేవుడు ఇస్తాడు. వాక్యము బాధల్లో నుంచి విడిపిస్తుంది, బ్రతికించిద్ది. దేవుని వాక్యము బ్రతికించిద్ది. రెండవది బాధల్లో నుంచి విడిపిస్తుంది. ఇది చాలు ప్రతి మనిషికి. ప్రపంచంలో ఉన్న ఏ ఒక్క మనిషిని కదిలించినా, ఎవరినైనా అడగండి, కోటాను కోట్ల డబ్బున్నటువంటి వాళ్ళని అడిగినా, అయ్యా నీకు ఏమైనా బాధలు ఉన్నాయా అని అడిగామనుకోండి, ఏమంటారు తెలుసా? వాళ్ళకున్న బాధలు వాళ్ళకుంటాయి.
ఒక సామెత ఉందిగా, ఎంత చెట్టుకి అంత గాలి అంటారు చూసారా. ఎంత చెట్టుకి అంత గాలి అంటారు. అంటే ఎంతటిని ఉన్నతమైన ఆర్థిక వనరులు సమకూర్చుకున్నా ఆయనకుండే బాధలు ఆయనకుంటాయి. అంటే డబ్బు ఉన్నంత మాత్రాల బాధలు రావని దేవుడు చెప్పలా. మరి నెమ్మది ఎలా వస్తుంది? దేవుని వాక్యము ద్వారా వస్తుంది. నీ వాక్యము నన్ను బ్రతికించును, బాధలో నెమ్మది కలిగించుచున్నది అని చక్కని మాటలు మాట్లాడుతున్నాడు. బాధలు రావు అని చెప్పలా, దేవుడు ఎన్నడూ చెప్పలా. ప్రమాదాలు రావు అని చెప్పలా, అనారోగ్యం రాదు అని చెప్పలా, కష్టాలు రావు అని చెప్పలా. బాధలు వచ్చినా, అనారోగ్యం వచ్చినా, కష్టాలు వచ్చినా వాటన్నింటి నుంచి తప్పించేది నా వాక్యమే. నీకు నెమ్మదిని ఇచ్చేది నా వాక్యమే. అటు వాక్యాన్ని నీ చేతుల్లో పట్టుకోవాలి. చేతుల్లోనే మాత్రమే కాదు, నీ హృదయం అనే పలక మీద రాసుకోవాలి. దేవుడు రాంచి పెట్టాడు. ఇప్పుడు ఆ వాక్యాన్ని మనం హృదయం అనే పలక మీద రాసుకోవాలి. ఇప్పుడు మీకు ఒక మాట చెబుతూ వినండి. మీరు ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు అన్నం తినొచ్చారో తినకుండా వచ్చారో నాకు తెలియదు, కానీ అన్నం వండుకొని వచ్చారనుకోండి, ఇంటికి వెళ్ళగానే ఏం చేస్తారు? బాగా ఆకలేస్తుందా అని చెప్పి చక్కగా వెంటనే పెట్టుకొని తినేస్తారు. ఎందుకని? వండుకొని వచ్చారు కదా. వండుకోకుండా వచ్చారనుకోండి, ఇంటికి పోతే ఒక పక్క ఆకలేస్తుంది, అన్నం వండాలి, వీళ్ళు పిల్లలు అడుగుతారు, వాళ్ళ మీద చిరాకు పడతాం. వండుతున్నా ఆగు, కొంచెంసేపు ఆగు అని వాళ్ళ మీద కోపపడతాం. అదే వండుంటే వెళ్ళగానే ఏం చేస్తాం? చక్కగా ఆహారాన్ని భుజిస్తాం. ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే, దేవుని వాక్యము మనలో ఉంటే బాధలు రావని చెప్పలేదు, కానీ బాధలు వచ్చినప్పుడు దేవుని వాక్యం ఉంటే నెమ్మది కలిగి మనము జీవించగలుగుతామో. ఎందుకంటే దేవుని వాక్యం అక్కడ అంటున్నాడు, నీ వాక్యము బాధలో నాకు నెమ్మది కలిగించుచున్నది. అంటే ఇప్పుడు చెప్పండి, మన హృదయంలో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. వాక్యం ఉంటే నెమ్మదితో ఉంటామండి. ఆ వాక్యం మనల్ని ధైర్యపరిచింది. అందుకోసం తన చేతులతో పట్టుకొని తీసుకొని రావటానికి ఎక్కడున్నాడు? దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడండి. ఎంతవరకు? దేవుడు నిలిచి ఉండు అన్నంతసేపు ఉన్నాడు, అంతే. మీకు అందుకే నేను వివరణ ఇచ్చాను. నిలిచి ఉండంటే మీరు అంటారు, అద్దాగా ఆయన నిలిచి ఉండేవండి మందిరంలో అని అంటారమని. ఒక సమయం పెడతాడు దేవుడు. ఆ పలకలు మోషే చేతికి వచ్చే వరకు మోషే వేచి ఉండాలి. ఉన్నాడు కూడా. ఉండటం వల్ల దేవుని వాక్యము మోషే చేతుల్లోకి వచ్చింది. అంటే దేవుని యొక్క వాక్యం మోషే చేతుల్లోకి వచ్చిందంటే అప్పుడు దేవుడు మోషే దగ్గర ఉన్నాడు. ఉండి ఏం చేస్తాడు? దేవుడు ఆయన్ని బ్రతికిస్తాడు. రెండోది, బాధలు వచ్చినప్పుడు ఆయన్ని బలపరుస్తాడు. బాధల నుంచి అలా బయట పడాలో దేవుడు తప్పిస్తాడు. దేవుడు అడిగే మాట, దేవుని సన్నిధిలో నిలిచి ఉండగలుగుతున్నారా? నిలిచి ఉంటేనే దేవుని వాక్యం ఈ హృదయం అనే పలకల మీద దేవుడు చెక్కుతాడు. దేవుడు చెక్కితేనే బాధల్లో మీకు నెమ్మది కలిగిద్ది. లేకపోతే బాధలు వచ్చినా దేవుని వాక్యం లేకపోతే కృంగిపోతాం. కాబట్టి దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలని దేవుని యొక్క వాక్కు. నిలిచి ఉంటే ఒకటి ఏం ఇస్తాడంటే దేవుని వాక్యం ఇస్తాడంటే దేవుడే ఉంటాడు మనతో. రెండో మాట చూద్దాం. దేవుని మహిమతో దేవుడు నింపుతాడు. చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి నిర్గమకాండం 34వ అధ్యాయం 29లో ఉన్నటువంటి అదే వచనాన్ని మరలా చదువుదాం. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనముల గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అంటే
దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు గనుక మోషే ముఖం అంట ప్రకాశింపజేసబడుతూ ఉన్నది. ఇప్పుడు చెప్పండి, నిలిచి ఉంటేనా అటు ఇటు తిరిగితేనా? మనం మాత్రం నిలిచి ఉండం. అందుకని మన ముఖాలు ఎప్పుడు ఎట్లా ఉంటాయి? ఎప్పుడు ఏడుపు ముఖాలే. ముఖంలో ప్రకాశం కనపడదు, ఈ ముఖంలో సంతోషం కనపడదు, ఈ ముఖంలో వెలుగు కనపడదు. చాలామంది అంటారు, కానీ ఆమె ఎంత జ్ఞానవంతురాలయ్యా అంటారు. ఏంటి, ఇందాక భర్త భయంకరంగా కొట్టినా ఏమి తెలియనట్లు ఎంత గౌరవంగా బ్రతుకుతుందో చూసారా? ఎన్ని సమస్యలున్నా, ఆయన ఇంటిలో కష్టాలు బాధలున్నా ఆ కష్టాలు ఆ ముఖంలో కనపడలేదండి. ముఖం ఎంత తేజస్వంతంగా కనపడుతుంది, ఎంత ప్రకాశవంతంగా కనపడుతుంది తెలుసా అని ఎందుకంటారంటే, దేవుని యొక్క మహిమ మన మీద ఉంటుందండి. ఎప్పుడు ఉంటుంది తెలుసా? వచ్చి వెళితే కాదండి. దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని హృదయం అనే పలక మీద రాసుకొని ఉన్నప్పుడు ఈ హృదయంలో ఏ చింత లేకుండా ఈ పైకి ఈ ముఖమంతటా ప్రకాశిస్తూ మహిమగా మార్చబడుతూ ఉంటుంది. ఆ సంగతి ఆనాడు మోషేకి తెలియలేదట. మోషేకి అర్థం కాల. కొండ దిగి వస్తుంటే ఆ మోషే ముఖాన్ని చూశాట. ఇశ్రాయేలు జనాంగం ఏమన్నారు చూద్దామా? నిర్గమకాండం 34వ అధ్యాయం 30వ వచనం. అహరోను ఇశ్రాయేలులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మం ప్రకాశించిన గనుక వారు అతన్ని సమీపింప వెరిసిరి. మోషే వారిని పిలిచినప్పుడు అహరోను సమాజ ప్రజలందరూ అతని యొద్దకు తిరిగి వచ్చిరి. మోషే వారితో మాటలాడెను. ఎంత విలువైనటువంటి మాటలండి. మోషే ఒక్కడే నిలిచాడు యెహోవా సన్నిధిలో. ఆయన ముఖమట ప్రకాశవంతమైనటువంటి వెలుగుగా నింపబడుతుందట. ఎందుకు తెలుసా? ఎందుకు మహిమతో నింపబడ్డది చెప్పాలి. దేవుని సన్నిధిలో నిలిచున్నాడండి. ఇప్పుడు మన ముఖాలు ఎప్పుడు ఏంటి నీరసం కనపడతాయి? ఎందుకని? నిలవలేకపోతున్నాం కదా. అందుకనే మన ముఖాలు నీరసెళ్ళిపోతున్నాయి. కాబట్టి దేవుడు మహిమతో నింపబడే దేవుడండి. ఆయన సన్నిధిలో ఎవరైతే నిలుస్తారో ఆయన మహిమ తన ప్రజలకు ఆస్వాదించటానికి చూపించే దేవుడు. మోషే ముఖం ప్రకాశవంతంగా మహిమతో నిండిపోయిందట. అది మోషేకి తెలియదు, అది మనకు కూడా తెలియకపోవచ్చు. మరి ఎవరు చెప్తారు తెలుసా? దేవుని యొక్క బిడ్డలు చూసిన వాళ్ళు అంటారు, అదిగో ఆమె ముఖము ఇప్పటి వరకు ప్రార్థన చేసింది, ఇప్పటి వరకు దేవుని సన్నిధిలో నిలిచింది, ఇప్పటి వరకు దేవుని వాక్యము పట్టుకొని తిరిగి ఆమె ఇంటికి వెళుతుంది. అందుకని ఆమె ముఖములో మహిమ కనబడుతూ ఉన్నది. ఆ మహిమ మన మహోన్నతుడైన యేసయ్య మహిమ అని చెప్పాలండి. నేను ఎక్కడైనా కొంతమంది ముఖాలు మహిమతో నింపుకోండి, బయటికి వెళ్తే అట్టాగా ఉండవు. ఎందుకు? ఇంటికి బయటికి వెళ్ళి అడుగు బయట పెట్టామంటే ఇంక అంతే. ఇంట్లో ఉన్న కష్టాలన్నీ మన మీదనే వస్తాయి, బాధలన్నీ మన మీదనే. అవన్నీ మర్చిపోండి. నీ బాధలలో నాకు నెమ్మదినిచ్చేది నీ వాక్యం అంటున్నాడు దేవుడు. కాబట్టి ఆ దేవుని వాక్యం అట్ట మనకు నెమ్మదినిస్తుంది. మహిమతో దేవుడు నింపుతాడట. ఇంకొక మాట చెప్తా, ముగిస్తా. దేవుని చిత్తం అయితే ఇంకొక 2 మాటలు మనం వచ్చే వారం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు 2 మాటలు విన్నాం. అంశం ఏంటి? నా సన్నిధిలో నిలిచి ఉంటే, ఒకటి దేవుని వాక్యము చేత పట్టుకొని వెళతాము, లేక నింపబడతాము. రెండవది దేవుడు మహిమతో నింపుతాడు. ఒకటి వాక్యముతో నింపుతాడు, రెండవది మహిమతో నింపుతాడు, మూడవది దేవుని హస్తం మనకు తోడుగా ఉంచుతాడు. దేవుని హస్తం మనకి తోడుగా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథం నుంచి నిర్గమకాండం 17వ అధ్యాయం
11వ వచనం చదువుతున్నా, జాగ్రత్తగా గమనించండి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీలు గెలిచిరి. ఇక్కడ గమనించాలి, మోషే యెహోవా సన్నిధిలో నిలిచి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడట. ఎవరి కోసం? ఇశ్రాయేలు జనాంగం కోసం. అమాలేకీలు ఇశ్రాయేలు జనాంగానికి యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగేటప్పుడు మోషే తన చేతులను దేవుని వైపు చాచాడట. చాచినటువంటి ఈ చేతులను దేవుడు ఏం చేశాడంటే, ఆయన హస్తాన్ని లేక ఆయన చేతుల్ని మోషే చేతుల మీద ఉంచి ఆ చేతులకు విజయాన్ని ఇచ్చేటట్టు దేవుడు చేస్తున్నాడు. మోషే చేతులు ఎత్తినప్పుడేమో ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారట. ఇటువైపు నా వైపు చూడండి. నేను ఇట్లా ఎంతసేపు ఎత్తగలను చెప్పండి? చేతులు ఎంతసేపు ఎత్తి ఇట్లా ఉంచగలను? ఉంచితే ఒక 5 నిమిషాలు, లేదంటే 10 నిమిషాలు కష్టం. అది అతి కష్టం మీద. అంతకుమించి తెలియకుండా చేతులన్నీ వాలిపోతాయి. ఎందుకంటే ఈ చేతులు బరువెక్కుతాయి. మరి యుద్ధం ఎంతసేపు జరిగిద్ది? ఉదయం నుంచి సాయంత్రం దాకా జరగవచ్చు. మరి అంతసేపు చేతులు ఎత్తటం అంటే ఎంత కష్టం. చేతులు దించితేనేమో విజయం రావటంలా, చేతులు ఎత్తితేనేమో విజయం వస్తుంది. ఇప్పుడు మీకు ప్రశ్న వేస్తున్నా, మీరు ఎంతసేపు చేతులు ఎత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు? మనం చేతులు ఆడెత్తుతాం, ఒక కాలు అటు పడేస్తాం, ఒక కాలు ఇటు పడేస్తాం, తలక నేలను పడేస్తాం, సగం గురక సగం నిద్ర. అదేగా ప్రార్థన అంటే. తనంతా తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారో తెలుసా? నేల మీద పడేస్తారు. ఆ ప్రార్థనలో దేవుడు, నేను ఎండని చెప్పను కానీ చేయమాకండి అసలే. నేలకు మోకరించే పనులు మనవి కాదు. మన శిరస్సు ఇలా ఉండాలి, తల పైకెత్తి చేతులు ఎత్తి ఆయన వైపు ఎలా చూడాలి, ఆయన చూడాలి. దించటం ఇక్కడ కాదు, మర్యాద ప్రార్థనలో కాదు, గౌరవం ఇక్కడ కాదు. మనం చేయాల్సింది దేవుని దగ్గర విధేయత చూపేటప్పుడు తలదించాలి. ముసుకేసుకునేటప్పుడు, మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు తలదించుకుని ఇలా ఉండాలి. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా దేవుని వైపు చూడాలి. మీ చేతులు చూడాలి, మీ యొక్క ముఖము లేక కళ్ళు ఆయన వైపు చూడాలి. అని ప్రార్థన చేద్దామంటే చాలు అందరూ నేలకు మోకాలను పడేసి, అదే ప్రార్థన అలా చేయకండి దయచేసి. చేస్తే ఏం జరిగిద్ది? ఓడిపోతాం. తలెత్తి ప్రార్థన చేస్తే విజయం ఇస్తాడు దేవుడు. నేలక అదే తలదించి ప్రార్థన చేస్తే అపజయం కలిగింది. అక్కడ అదే జరుగుతుంది. మోషే ఒక్కడు చేతులు ఎత్తి ఎత్తి ఎత్తి, మోషే చేతులు ఎత్తినప్పుడు దేవుడు ఆ చేతులను బలపరుస్తున్నాడట. దించినప్పుడు దేవుడు ఆ చేతులు విడిచిపెడుతున్నాడు. అక్కడ జరిగింది అదే. చూద్దాం. 12 వచనం చదువుతున్నా, లేక 11 పూర్తి చదువుతా. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ పక్కను ఒకడు ఆ పక్కను అతని చేతులు ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోవా కత్తి వాడి చేత అమాలేకీ రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము కింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థ గ్రంథములో దీన్ని రాసి యెహోషువకు దీన్ని వినిపించుము. తర్వాత మోషే ఒక బలిపీఠము కట్టి దానికి యెహోవా నిషి అని పేరు పెట్టి
అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములో యుద్ధము జరిగిన. దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు జీవిస్తున్నారు కనుక తరతరాల యుద్ధాలు వాళ్ళకి జరిగాయట. ఇప్పుడు గమనించాలి, మోషే పని ఏంటి? చేతులు ఎత్తటం. ఇశ్రాయేలు జనాంగం పని ఏంటి? యుద్ధం చేయటం. ఇప్పుడు మోషే చేతులు ఎత్తలేకపోతున్నాడు. ఇప్పుడు ఏం చేశారట? మోషేకి ఇద్దరు వచ్చారు, వాళ్ళిద్దరు పేర్లు రాశాడుగా దేవుడు, అహరోను, హూరు. వీళ్ళిద్దరు వచ్చి ఫస్ట్ ఒక పని చేశారు. ఏం తెలుసా? ఆయన ముందు ఎంతసేపు నిలబడగలడు? ఆయన కూర్చోటానికి ఒక రాయి ఇది ఇచ్చేశారట. అర్థమైందండి? ఆయన కూర్చోటానికి రాయి. రాయి అంటే మీరు అనుకునేది చిన్న పీట లాంటిది అనుకోమాకండి, మన ఉద్దేశాలు అయ్యే వస్తాయి. రాయి అంటే ఆయన కొంచెం ఇలా నిలబడి ఉంటాడు, కొంచెం అలా బెండ్ అవటానికి ఎత్తాటి రాయి తీసుకుని వచ్చి అప్పగించుంటారు. ఇప్పుడు ఆ మోషే ఆ రాయి మీద కూర్చొని చేతులు దిక్కుండా అటోహులు ఇటోహులు వచ్చి ఇప్పుడు ఇట్లున్నారు. ఇప్పుడు మోషే అంటాడు, అమ్మయ్యా దేవా మీకు ధన్యున్నయ్యా. ఎందుకు? ఇప్పుడు దాకా ఎత్తి 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 నా వల్ల కాటల్లా, కానీ నా బాధను ఎరిగి నా కష్టాన్ని చూసి నాకు హూరుని అహరోను తోడుగా పంపించి ఇశ్రాయేలు జనాంగానికి విజయాన్ని ఇవ్వటానికి నా చేతులు నిలిపిన తండ్రి మీకు స్తోత్రాలయ్యా అని చెప్పి దేవునికి స్తుతులు చెల్లించుంటాడు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, సేవకుడు మోయలేని భారం మోస్తుంటే ఇంకా ఒక రాయేస్తున్నారా? మేమందరం దశం భాగాలు ఎత్తున్నాం, ఏం చేస్తుండ అయ్యగారు? భారం పెడుతున్నారా? భారం దించుతున్నారా? అని అడిగే ప్రశ్న. సేవకుడు మోయలేని బరువు మోస్తుంటే, భారమైన పని చేస్తుంటే ఆయనకి రెస్ట్ ఇవ్వటానికి మీరు సపోర్ట్గా ఉండగలుగుతున్నారా? వాళ్ళు ఏం చేశారంటే ఇద్దరు వచ్చి ముందు ఆయన రెస్ట్ ఇవ్వడానికి చక్కగా కూర్చోడానికి ఒక రాయి తెచ్చేశారు. ఎందుకంటే సేవకుడు ప్రార్థిస్తేనే ఇశ్రాయేలు జనాంగానికి విజయం. మోషే ప్రార్థన చేస్తేనే ఇశ్రాయేలుకి విజయము కలుగుతుంది. ఈరోజు సేవకుడు మీ కొరకు ప్రార్థన చేస్తేనే సంఘానికి విజయం కలిగిద్ది. అయితే మీరు అనుకోవచ్చు, మేము ప్రార్థన చేస్తే విజయం రాదా? వస్తుంది, కానీ మీరు యెహోవా సన్నిధిలో నిలవలేకపోతున్నారు. ఈ ప్రార్థనలు వింటాడు, ఖచ్చితంగా దేవుడు వింటాడు, కానీ మీ పక్షాన విజ్ఞాపన చేయటానికి సేవకుడికి మీరు సపోర్ట్గా ఉండాలి. భారమైన పరిచర్య చేస్తుంటే, మోయలేని సేవ చేస్తుంటే ఆ సేవకుడికి సపోర్ట్గా ఉండవలసిన బాధ్యత ఒక సంఘముగా దేవుడు మీ అందరి మీద పెట్టాడు. మీరు భారముగా ఉంటున్నారా? సేవకుడికి బాధ్యత గల సంఘముగా ఉంటున్నారా? సేవకుడు భారముతో చెయ్యలేకపోతే, చేతులు దించితే అది ఆనాడు ఇశ్రాయేలు జనాంగానికి అపజయం. ఈరోజు సేవకుడు సేవ చేస్తున్నప్పుడు ఆయనకి అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతుంటే సేవ నిమిత్తం జాగ్రత్తగా గమనించండి. పరిచర్యలో కావలసినటువంటి సపోర్టు అందకపోతే, ఆయన పరిచర్యను ఆపివేస్తే, అనగా ఎక్కువ చేయలేకపోతే దానికి వల్ల వచ్చే నష్టం సంఘానికి. అయితే ఏం చేయాలి? ఏం చేస్తే మళ్ళీ సంఘం ఉజ్జీవించబడి విజయం వస్తుంది? అదిగో ఆనాడు అహరోను, హూరులు మోషేకి సపోర్ట్గా ఉన్నట్టు ఈరోజు పరిచర్య చేస్తున్నటువంటి సేవకుడికి సంఘం ఖచ్చితంగా పరిచర్యగా ఉంటేనే మీ కుటుంబాలు, మీ బిడ్డలకి, మీ యొక్క చేస్తున్న ప్రతి పనికి దేవుడు విజయాన్ని కలిగిస్తాడు. లేకపోతే అపజయము కలిగింది. ఇప్పటికీ అపజయం గుండా వెళుతున్నారా? తిరిగి ఆ అపజయాలను దేవుడు జయంగా మార్చాలని కోరుకుంటున్నాడు. ఎప్పుడు మారుస్తాడు? అదిగో ఆనాడు ఇశ్రాయేలు జనాంగం లేక హూరు, అహరోనులు మోషేకి సపోర్ట్గా ఉన్నారు. ఏ విషయంలో? పనుల విషయంలో సపోర్ట్గా ఉన్నారు. మరి ఇశ్రాయేలు జనాంగం
ధనం విషయంలో సహాయంగా ఉన్నారు. కాబట్టి ఆనాడు దేవుడు ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు నుంచి కానా అనేటువంటి దేశానికి తీసుకొచ్చాడు. ఈ ప్రశ్న దేవుడు వేస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వారు ఎంతమంది ఈ పరిచర్య కోసం కాదు, దేవుని యొక్క వాక్కును పట్టుకొని ఆ వాక్కు ప్రకారం బలపరచబడి దేవునికి ఇవ్వాల్సినటువంటి పనిలో సపోర్ట్గా ఉంటున్నారు? ఎంతమంది దేవుని యొక్క పనిలో ఆర్థికంగా సహకరిస్తున్నారు? ఇది దేవుని సొమ్మిచ్చి కాదు, దేవుని పని జరుగుతున్నప్పుడు. దేవునికి ఇచ్చే విషయం గురించి మాట్లాడట్లేదు. అది నువ్వు ఇచ్చేది, నేను ఇచ్చేది. మీకు అర్థం కాదు. ఒక మాట చెప్తా. పనికి వెళ్ళినప్పుడు, వ్యాపారానికి వెళ్ళినప్పుడు, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, పనికి వెళితే 4 రోజులు పని చేశావు, ఉద్యోగానికి వెళితే 4 రోజులు ఉద్యోగం చేశావు, 1వ తారీఖు లేక 2వ తారీఖు ఎప్పుడోకప్పుడు అనుకుందాం. అది మీకు 30 రోజులకు లెక్క గట్టి ఇచ్చే డబ్బులు మీరు పని చేసిన దానికా లేకుంటే ఎక్స్ట్రా ఇస్తున్నారా? ఒక పని చేసిన రోజుకి 100 రూపాయలు అనుకుందాం, 3000 ఇవ్వాలి. 3000 ఇవ్వకుండా మొత్తం 2800 ఇచ్చారనుకోండి, మీరు ఏమంటారు? చెప్పండి, ఏమంటారు? నాకు ఇంకా 200 వస్తాయి ఈ అని అడుగుతారు. న్యాయమే కదా? సహజం. ఎందుకంటే మీరు పని చేశారు కదా. మీరు ఇవ్వకపోతే ఎందుకు కొంటారు? చాలామంది అంటారు ముక్కు పిండి మరీ వసూలు చేస్తా అంటారు. అంటే నా డబ్బులై నాది నేను కిందకు వదిలిపెడతా, నాది నాకు ఇచ్చి నువ్వు అని ఇవ్వదలుచుకుంటే 3000 కంటే ఎక్కువ. ఎందుకు? నేను కష్టపడి పని చేశా కాబట్టి. ఇవ్వాలనిపిస్తే ఇయ్యి, తక్కువ ఇస్తే నేను ఎందుకుంటా? నాకు వచ్చేది నా జీతం, నా కూలి, నా డబ్బు అని అంత గట్టిగా అడుగుతామే. ఆయన కనుక నీకు తక్కువ ఇస్తే తీసుకోవా? ఎందుకు తీసుకుంటా? నా డబ్బులు అని అడుగుతున్నాం కదా. మరి దేవుడు నిన్ను ప్రేమించి నీ కోసం 4 రోజులు లేక 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, 30 రోజులు, 4 రోజులు కష్టపడి పని చేసుకోవడానికి శక్తిని ఇస్తే దేవుడికి ఇస్తున్నావా? దేవుడు అడగడా లెక్క? నా డబ్బు నువ్వు ఎందుకు తీయట్లేదని అడగడా? అడుగుతాడా? అడగడా? ఖచ్చితంగా అడుగుతాడు. మరి ఇవ్వకపోతే ఏమంటాడు తెలుసా? పని చేయించుకొని డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళని ఏమంటారు? వీళ్ళు పెద్ద మోసగాళ్ళండి, పని చేయించుకుని డబ్బులు ఇరని వీళ్ళు 10 మందికి చెప్తారు. ఏమని? వాళ్ళ పనికి వెళ్ళమాకండి, వాళ్ళు డబ్బులు ఇయ్యరు. పని చేయించుకుంటారు, బాగా పని చేయించుకుంటారు, డబ్బులు మాత్రం ఇయ్యరు. ఏదో ఇస్తారు. ఎట్లా? నేను 1000 రూపాయలు పని చేస్తే నాకు 500 ఇస్తాను, నాకు పిచ్చం ఇస్తండి ఆయన, 500 పని ఇస్తా, అక్కడికి వెళ్ళమాకండి అని 10 మందికి చెప్తారు. ఎందుకు? మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వట్లేదు అని చెప్తారు కదా. నీ గురించి దేవుడు అండా? దేవుని మందిరానికి వస్తున్న నీవు దేవునికి ఇవ్వకపోతే అండా? నేను ఇస్తున్నా, నా డబ్బు నాకు ఇవ్వట్లేదు, నా పని కొరకు, నా పని జరగాలని నేను ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలి, కానీ ఇవ్వటల్లా. వీళ్ళు నన్ను మోసం చేస్తున్నారు, నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వటలేదు అని అనరా? దేవుడు అండా? అంటే ఏమైపోతాం? ఎక్కడుంటాం? ఈరోజు దేవుడు అడిగే ప్రశ్న. అక్కడ ఆ రోజు మోషే చేతులు పైకెత్తడానికి సపోర్ట్గా ఉన్నారు. ఎవరు? వాళ్ళిద్దరూ చెప్పాలి. వాళ్ళిద్దరు పేర్లు చెప్పండి. అహరోను, హూరు. ఎప్పటి వరకు? విజయం వచ్చే వరకు అండి. ఏదో కాసేపు 5 నిమిషాలు ఉండి నా వల్ల అడైద్దు, నా వల్ల కాదని చెప్పి పని వదిలిపెట్టి పోవట్ల. విజయం వచ్చే వరకు సపోర్ట్గా ఉన్నారు. ఈ దేవుడు నీకు నాకు చెప్పే మాట అని తెలుసా? నేను భూమి మీద ఉన్నంత కాలం, అది సాయంత్రానికి విజయం వస్తుంది, అయిపోద్ది. కానీ మన క్రైస్తవ జీవితం, భక్తి జీవితం, విశ్వాస జీవితం భూమి మీద బ్రతుకున్నంత వరకు మనం పోరాడాలి. పోరాడితేనే దేవుడు విజయంతో నడిపిస్తాడు. చివరికి ఇక్కడ విజయాన్ని ఇచ్చి ఫైనల్గా పరలోకంలోనికి దేవుడు మనందరిని తీసుకెళ్ళి అక్కడ నిత్య విశ్రాంతి మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? నువ్వు సపోర్ట్గా ఉండాలి. ఎవరికి? దేవుని సేవ చేసే సేవకుడికి. శారీరక పనుల విషయంలో కావచ్చు, ఆర్థిక వనరుల విషయంలో కావచ్చు, నువ్వు ఖచ్చితంగా సపోర్ట్గా ఉండాలని దేవుని యొక్క ఆజ్ఞ. కాబట్టి ఎవరు చేస్తారో తెలిసి ఈ పనులు? ఇప్పుడు మీరు చెప్పాలి, ఎవరు చేస్తారు ఈ పనులు? దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళే వాళ్ళు కాదు,
దేవుని సన్నిధిలో నిలిచి ఉండేవారు. అంటే నిలిచి ఉండేవారి జీవితంలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వారు హృదయం అనే పలకల మీద దేవుని వాక్యాన్ని రాస్తాడు. ఈ వాక్యం ఏం చేస్తుంది? బాధలలో నెమ్మదినిస్తుంది, బ్రతికించిద్ది. వాక్యం అంటే దేవుడి. రెండోది, నిలిచి ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఆయన మహిమతో నింపుతాడు. మూడోది, నీ హస్తాన్ని పట్టుకొని దేవుడు నీకు విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. వచ్చి వెళ్ళే వాళ్ళక, నిలిచి ఉండే వాళ్ళక? చెప్పండి, మనం నిలిచి ఉందామా, వచ్చి వెళ్దామా? మోషే ఎప్పుడు వెళ్ళాడు దేవుని సన్నిధికి? దేవుడు చెప్పాడుగా, ఉదయాన్నే లెమ్మన్నాడు. కొండ ఎక్కి మరి శ్రమ పడుతూ వెళ్ళాడు. నేను అడుగుతున్నా, నీ కడుపు కోసం, జాగ్రత్తగా సీరియస్ చెబుతున్నా వినండి, నీ కడుపు కోసం, నీ కుటుంబం కోసం ఎంత శ్రమ పడుతున్నావు? పడాలి. నీ కడుపు కోసం పడాలి, నీ భార్య కోసం పడాలి, నీ భర్త కోసం పడాలి, నీ పిల్లల కోసం పడాలి. ఖచ్చితంగా పడాలి, కష్టపడాలి. మరి దేవుని కోసం ఏం కష్టపడుతున్నావు? ఏమి శ్రమ పడుతున్నావు? లెగ్గలుగుతున్నావు? ఉదయాన్నే దేవుని సన్నిధికి రాగలుగుతున్నామా? ఎన్ని సంవత్సరాలని దేవుడు చెబుతూ ఒక్కసారి మోషేగా చెప్పాడండి. ఒక మాట ఉంది తెలుసా? మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ. నువ్వు మనిషివి అయితే, నేను మనిషిని అయితే ఒకసారి చెప్తే చాలు. ఎన్నిసార్లు చెప్తున్నా వింటలేదండి మన మనుషులు? కాదో అవునో మీరే ప్రశ్న వేసుకోండి. నాకెందుకు వచ్చిన బాధ? అయ్యా నేను మనుషులు కాదు అంటాడు. నేను ఎందుకంటా చెప్పండి? మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ అంట. అంటే గొడ్డుకు చెప్తే ఎందో, దానికి ఏం చేయాలి? ఏయ్ ఇటు వెళ్ళు అంటే ఎందది, దెబ్బ కొడితేనే వెళ్ళిద్ది. ఇప్పుడు మనం మనుషులుగా మాటని అంగీకరించి పాటించుదామా? మోషే దేవుని మాట విన్నాడు. ఉదయాన్నే లేచి సీనాయి కొండ మీదకి వెళ్ళి యెహోవా సన్నిధిలో నిలిచాడు. ఈరోజు మనం ఒక బలమైన తీర్మానం తీసుకుందాం. నేను ఇక నుంచి దేవుని సన్నిధిలో నిలుస్తానయ్యా. ఎప్పుడు నిలవటం అంటే ఏంటి తెలుసా? ఆరాధన జరిగేటప్పుడు ప్రారంభం నుంచి ఇక మీరు వాక్యం ఇచ్చి వెళ్ళండి అనే వరకు వెళ్ళను ప్రభువా, అది నిలవటం. దేవుని వాక్యం చేత పట్టుకున్న వరకు మోషే నిలిచున్నాడు. ఆ నిలిచినటువంటి మోషే ముఖాన్ని మహిమతో నింపాడు. ఆ మోషే కిందకు వచ్చిన తర్వాత తన చేతులను విజయముతో నింపాడు. దానికి కారణం దేవుని సన్నిధిలో నిలిచాడండి. నిలవబట్టి మోషేకి దేవుడు వాక్యం ఇచ్చాడు, మహిమతో నింపాడు, దేవుని హస్తాన్ని తోడుగా ఉంచాడు. మరి ఈ మూడు కూడా నాకు కావాలి అన్నోళ్ళు చేతులు ఎత్తుతారా? వద్దు అని అన్నా కూడా అవి ఆగిపోతాయి. దేవుని వాక్యం నీ హృదయంలో ఉండదు, మహిమతో నింపబడవు, విజయం రాదు. ఎవరి చేతులైతే దించుతున్నారో దేవుడు చెప్తున్నాడు, మరొక అవకాశం ఇస్తున్నాడు. ఎత్తకపోతే ఆ చేతులకు విజయం రాకుండా అపజయమే కలిగిద్ది. మీరు అనొచ్చు, ఎక్కడ చెప్పిండు అయ్యగారు? ఇదిగో ఇక్కడ చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? మోషేతో చెప్పాడు. మోషే నీ చేతులు ఎత్తాలి. అయితే దానికి ముందు ఏం చేయాలి? ఇప్పుడు దించండి, అందరూ దించండి. దాని ముందు ఏం చేయాలి? ఎక్కడ నిలవాలి? దేవుని సన్నిధిలో నిలవాలి. అడావడిగా వచ్చేలుట కాదు. నిలవాలంటే ఎప్పుడు లేవాలి? ఉదయాన్నే లేవాలి. అక్కడ ఏమన్నా ఉదయం లేవటం ముఖ్యం కాదు, ఉదయాన్నే రావాలి. మళ్ళీ ఉదయాన్నే లేవాలి, ఉదయాన్నే రావాలి. మీకు అర్థమైందా? చాలామంది ఉదయం లేస్తారు కానీ ఇంటికాడి నుంచి వచ్చారు కండి, చిన్న గడుపు వచ్చారు 11 అయిందంటాయో. ఏం చేస్తున్నావు తల్లి, ఏం చేస్తున్నావు అమ్మ అంటే పనులు కావట్లేదండి. అవునా? మరి ఊరికి పోవటానికి ఎంత అడవడి చేస్తావు? నీ కొడుకును నీ కూతురును స్కూల్కి పంపించడానికి 5 నిమిషాలు లేట్ అయితే ఎవరు ఊరుకోరు? మాస్టర్ ఊరుకోడండి. మరి ఇక్కడ దేవుడు ఊరుకుంటాడా? మాట చాలదా? దెబ్బ కావాలా? మాట వినకపోతే దేవుడు ఏం చేస్తాడు? దెబ్బ కొడతాడు. దెబ్బ కొట్టడం ఇష్టమా, మాట వినటం ఇష్టమా? చెప్పాలి.
ఏది బైబిల్లో ఉన్నాయి మీరు చదివితే. అందుకని వాక్యం ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలండి. బైబిల్లోనే కాదు, హృదయంలో ఉండాలి. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు, నాకు ఆ మాట అంటానికి భయం వేస్తుంది, హఠాత్తుగా మరణిస్తాడట. దేవుడు మనం గద్దిస్తున్నాడు దేనికి తెలుసా? మరణించకుండా బ్రతికి మనం ఉండి ప్రభు యొక్క సన్నిధిలో ఆయన్ని ఆరాధించాలని. అందుకని దేవుని వాక్యం మనల్ని బ్రతికించేది, బాధలో నెమ్మది కలిగించేది. కాబట్టి అటు దేవుని వాక్యాన్ని మనం కలిగి జీవించుదాం, దేవుని సన్నిధిలో నిలుద్దాం. నిలిచి దేవుని వాక్యాన్ని హృదయం అనే పలకల మీద దేవుని చేత రాయించుకుందాం. దేవుని మహిమతో నింపబడదాం. దేవుని హస్తాన్ని తోడు కలిగి జీవించి ఈ లోకములో విజయముతో మనము నింపబడుదుముగాక. దేవుని సన్నిధి చేత సంతోషించుదుముగాక. బాధల నుంచి విడిపించబడి దేవుని యొక్క దీవెనల చేత నెమ్మదితో ఆశీర్వదించబడుదుముగాక. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకొని మనం రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తుదాం. ఎందుకంటే దేవుని ఉద్దేశం ఇక్కడి నుంచి మనం విజయముతో వెళ్ళాలి. మనందరికీ కావాల్సినది కూడా అదే, విజయముతో వెళ్ళాలి. విజయము కావాలి. దేవుడు కూడా మన పట్ల ఉన్నది అదే. ఎప్పుడు వస్తుంది విజయం? దేవుడు మోషేకి చెప్పాడు, మోషే నీ ఉదయాన్నే లేచి సీనాయి కొండ మీద అక్కడ నా సన్నిధి ఉన్నది, నా సన్నిధిలో నిలువు. నువ్వు నిలవటమే నీ పని. నువ్వు నిలిస్తే ఆ పలకల మీద నా వాక్యాన్ని రాస్తా. ఆ పలకలు నీ చేతిలోకి వచ్చేటప్పుడు, వచ్చిన తర్వాత నీ ముఖాన్ని మహిమతో నింపుతా, నీ చేతులను బలపరుస్తా. ఎందుకు? నా వాక్యము నీ చేతుల్లో ఉన్నది. నా వాక్యము నీ ముఖములో మహిమ చేత నింపబడదు. అందుకే నీ చేతులకి విజయాన్ని ఇస్తా. నువ్వు నా సన్నిధిలో నిలిచావు, నా సన్నిధిలో నిలిచావు కాబట్టి నీకు నెమ్మదిని ఇస్తున్నాను, బాధల నుంచి విడిపిస్తున్నా, నా ప్రజలకు నెమ్మదిని కలిగిస్తున్నా, బాధల నుంచి విడిపిస్తా అన్న మాటలు తూచా తప్పకుండా మోసే చేశాడు. బలహీనం ఉన్నప్పుడు ఆయనకు సపోర్ట్గా ఉన్నటువంటి అహరోను, హూరులు తోడుగా వచ్చి విజయాన్ని చేకూర్చారు. రోజు నీవు కూడా ఉదయాన్నే లేచే అనుభవం నీకు లేదు, కానీ నా మోషేకు ఉంది. నా మోషే కాబట్టి నా మాటలు వింటున్నాడు, దాన్ని పాటించాడు. నేను అనుకుంటున్నాను నువ్వు నా కుమార్తెవని, కానీ నువ్వు అనుకోట్లా నువ్వు నా బిడ్డవని. అనుకుంటే నా మాట వింటావు, నా సన్నిధికి ఎక్కి వస్తావు, ముందుగానే వస్తావు, నా సన్నిధిలో నిలుస్తావు. అలా ఎక్కి రావటం లేదంటే, నిలవటం లేదంటే, నీ చేతులు నా వైపు ఎత్తటం లేదంటే, ఎత్తి దించుతున్నావంటే నీకు నా పట్ల, నా సన్నిధి పట్ల, నా వాక్యం పట్ల నీకు లేదో విశ్వాసం. ఉంటావా నా సన్నిధిలో? నిన్ను నా వాక్యముతో అనగా నేను నీ హృదయంలోనికి వస్తాను. నేను నీకు ఉంటే, నీ హృదయంలో ఉంటే బాధల నుంచి విడిపించబడతా, మహిమ చేత నింపబడతా. అందరూ కలిసి కొన్ని క్షణాలు ప్రార్థన. ఈరోజు ఈ స్పందన ఇప్పుడు నీ స్పందన కావాలి. నువ్వు కఠినముగా ఉంటావా? దేవుడు నిన్ను కఠినంగా చూస్తాడు. ఎప్పుడు? వారు నాకు మొరపెట్టగా నేను వారి ప్రార్థన వినను. ఎందుకు? నా వాక్యం పట్ల, నా పట్ల కఠినముగా వ్యవహరించావు, ప్రవర్తించావు. నా సన్నిధిలో నిలువు 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 అని చెప్పిన నా మాటకి లెక్క లేకుండా చేస్తున్నావు.
ఈ రోజు నుంచి అయినా నీకు ఒక అవకాశం ఇస్తాను. బాప్తిసం పొందా, మందిరంలో గడపకుండా, నాతో గడపకుండా ఎందుకో, ఎంతకాలం దీనికి నేను ఏర్పాటు చేసేది ప్రార్థన నిన్ను బలపరచడానికే కదా. ఇది బుధవారం కావచ్చు, శనివారం కావచ్చు, ఉపవాస ప్రార్థన కావచ్చు, ఆదివారం కావచ్చు, కుటుంబ ప్రార్థన కావచ్చు. నీకు నేనంటే, నా మాటలంటే లెక్కలేదు కదా. ఆ సన్నిధికి నిలవటానికి నువ్వు రావటల్లా. నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నావు, నీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్తున్నావు. అది కాదు నేను కోరుకున్నది. ఆ సన్నిధిలో నువ్వు నిలవాలి. కేవలం ఈ వార కార్యక్రమాలు మాత్రమే కాదు, వీటితో పాటు ప్రతిరోజు నీవు నా సన్నిధిలో నాతో గడపాలి. నాతో నిలిచి ఉండాలి. ప్రతిరోజు, ప్రతి క్షణం. ఆ సమయం నీకు తెలుసు కదా. నా సమయం ఎంతకాలం తప్పించుకొని తిరుగుతాడు. నీ పట్ల ఇసుకుపోయాడు, ఆయన విసుగు చెంది ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఆయన మీతో గడపాలని ఆశపడుతున్నాడు. ఆయన మందిరములో నీవు ఉండాలని, అది కూడా సమయానుకూలముగా. నీకు నేను ఒక సమయం ఇచ్చా. ఆ సమయం అంటే నీకు లెక్కలేదా? నా సన్నిధి అంటే నీకు లెక్కలేదా? ఎంతకాలం ఎలాగా, ఎంతకాలం? మోషే నేను చెప్పిన వెంటనే దాన్ని తన హృదయంలో అవలంబించాడు. నీవు ఎంతకాలం, ఎన్ని సంవత్సరాల నుంచి నా సన్నిధికి రాకుండా, ఆ సన్నిధిలో నిలవకుండా, నీ ఇష్టం వచ్చినట్లు వచ్చి వెళుతూ జీవిస్తావు. ఎప్పుడైనా మాట వింటావా? నిలుస్తాను ప్రభువా, నీ సన్నిధిలో నిలుస్తాను ప్రభువా. మన చేతులు దేవునికి ఇచ్చుదాం, రెండు చేతులు దేవునికి ఇచ్చి అప్పగించుదాం. ప్రతి ఒక్కరు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా, ప్రతి ఒక్కరూ మన చేతులు దేవుని వైపు చాచుదాం. అయ్యా, ఈ క్షణం నుంచి నాయన ఈ సన్నిధిలో నిలుస్తానయ్యా. ఈ మాట వింటా ప్రభు. ఈ మాట వినకపోవటం వల్లే నా కుటుంబంలో అవమానాలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నిటి కారణం, దీనంతటికి కారణం ప్రభు ఈ మాట వినకపోవటం వల్ల, ఈ సన్నిధిలో ప్రార్థించలేకపోవటం. ఈరోజు నాయన మహిమకు బదులు వ్యతిరేకముగా అపకీర్తి, అవమానం, అన్నిటి కారణం నేనే అని గ్రహించలేకపోయాను. కానీ ఈరోజు గ్రహించాను. నిలుస్తాను ప్రభువా, సన్నిధిలో నిలుస్తాను ప్రభువా. అని ఒక బలమైన ప్రార్థన నువ్వు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేయకుండా ఎలా వచ్చావో అలా వెళితే దేవుడు నీకు ఒక అవకాశం ఇవ్వకపోతే అప్పుడు మన పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించుకుందాం. మనం అనుకుంటున్నాం ఇప్పుడు కాదులే, రేపు కాదులే, ఎల్లుండి, ఇంకొకసారి అని వాయిదాలు వేసే పద్ధతి అది అపవాది పద్ధతి. ఆయన పద్ధతి ఏంటి? అవును ప్రభు, నిలుస్తాను, మీరు నాకు సహాయం చేయండి, మీరు నా హృదయంలో ఉండండి, నన్ను మీ మహిమతో నింపండి, నేను నిలవటానికి నాయన నా చేతులు బలపరచండి, నన్ను బలపరచండి. పరిశుద్ధుడైన మా ప్రభువా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడు యేసయ్యా, మీకు స్తోత్రం. మీ విలువైన మాటలతో నన్ను మమ్మల్ని బలపరిచారు. మీ సన్నిధిని ఆయన ఎంతో విలువగా ఉన్నదని ఇప్పటి వరకు మేము గ్రహించలేకపోయాం. గ్రహించి కూడా
దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. దయచేసి నన్ను మమ్మల్ని క్షమించి మీ సన్నిధి చేత మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీ సన్నిధిలో నిలిచేవారిగా మేము ముందు కొనసాగుతూ ఈ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకుంటూ మీ మహిమలో మేము ఎదుగుతూ మీ హస్తాన్ని మీరు మాకు తోడుగా ఉంచు. నాడు మీ హస్తం మోషేకు తోడుగా ఉంచారు, విజయం కలిగింది ప్రభు. అదే మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచి మా చేతులు మీరు పట్టుకొని విజయాన్ని చేకూర్చు. మీ కృపల ముందు కొనసాగి మమ్మల్ని అందరిని ప్రభు, ఇక్కడ వారిని మాత్రమే కాదు, ఎందరైతే ఈరోజు రాలేకపోయారో అటు వారిని కూడా దర్శించి స్పర్శించి నాయన కృపచేత నింపి మీ సన్నిధులు నిలిచేవారుగా ఉంటూ మీరు రాకడ వచ్చే వరకు నాయన ఈ లోకంలో మేము నాయన మరణించే వరకు ఈ సన్నిధులు నిలుస్తూ ముందు కొనసాగినట్టు వాక్యం అందరి హృదయంలో ఫలింపచేసి దీవించి ధైర్యపరిచి ఆశీర్వదించి మమ్మల్ని కొనసాగింపచేయాలి. యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.